హాయ్ అండి, నేను రజియాస్ హెల్తీ కిచెన్ నుంచి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి సొరపిడుపు అండి. షార్క్ ఫిష్ పిడుపు. ఇది చాలా టేస్టీగా, అసలు చాలా బాగుంటుందండి. పిడుపు మనం ఇలా చేసుకుంటే చాలా మంచి ప్రోటీన్ ఫుడ్ అండి ఇది. ఈ ఫిష్ అన్ని ఫిష్ల్లో కూడా చాలా మంచి టేస్ట్ ఉండే ఫిష్ అండి ఇది. ఈ షార్క్ మనం ఇలా చేసుకుంటే ఈ ఫిష్ పిడుపు మాత్రం చాలా టేస్టీగా, ఒట్టిగా కూడా తినేయచ్చండి. అంత టేస్టీగా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనికోసం మనము ముందుగా ఈ షార్క్ ఫిష్ తీసుకున్నామండి, ఇలా ముక్కలు. దీంతోపాటు ఈరోజు మనము ఇలా ఫిష్ చెరువు చేపతో కూడా చింతకాయ వేసి పులుసు కూడా పెట్టుకున్నామండి. ఇలా ఈ చిట్టి రొయ్యలతో కూడా చిన్నగా ఫ్రై చేసుకున్నాము. ఇది కూడా నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. ఇలా వీటితో పాటు మనము ఈరోజు గోట్ స్పెషల్ పార్ట్స్ అయిన తిల్లి, లివర్, కిడ్నీతో కూడా ఫ్రై చేసుకుని ఉన్నామండి. వీటిని నేను లింక్ డిస్క్రిప్షన్స్లో ఇస్తాను, ఒకసారి చూడండి. చాలా పర్ఫెక్ట్గా చేసుకుని ఉన్నాం, చాలా బాగుంటాయి. ఇలా ముందుగా మనము ఈ ఫిష్ పీసెస్ని, షార్క్ ఫిష్ పీసెస్ని జస్ట్ ఒకసారి కడిగితే సరిపోతుందండి. ఒకసారి శుభ్రంగా కడుక్కొని దీన్ని ఒకసారి కడిగితే సరిపోతుంది. ఇలా ఒకసారి కడిగిన తర్వాత దీన్ని బాయిల్ చేసుకుందామండి. దీన్ని బాయిలింగ్కి మనం వాటర్ వేసి బాయిల్ చేసుకోవాలి. దీన్ని స్టీమ్ మీద కుక్ చేసుకోకూడదండి, ఇది కొంచెం స్టిఫ్గా ఉంటుంది కాబట్టి మనం తీసుకున్న ఫిష్. సో దీన్ని మనం ఇలా వాటర్ వేసుకొని దీన్ని ఒక 10 నిమిషాలు జస్ట్ ఇలా ఉడకపెడితే చాలా ఈజీగా కుక్ అయిపోతుందండి. ఇది 10 నిమిషాల్లో ఉడకబెట్టుకొని దీన్ని వాటర్ అంతా కూడా బయటికి తీసుకెళ్ళండి. 10 నిమిషాల తర్వాత ఒక 2 నిమిషాలు అలా ఉంచేసి వాటర్ అంతా కూడా స్ట్రెయిన్ చేసేసి దీన్ని వేడిగా ఉన్నప్పుడు మాత్రమే దీనికి ఉన్న తొక్కను తీసుకోవాలండి. వేడిగాని పోయి మొత్తం చల్లారిపోతే తొక్క అసలు రాదండి, అది గట్టిగా బిగిసిపోతుంది ఫిష్కి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఏ ఫిష్కైనా కూడా మనము ఇలా బాయిల్ చేసి తీసేటప్పుడు వేడి మీదే తీయాలండి. అప్పుడు చాలా ఈజీగా వచ్చేస్తుందండి. దానికి ఉన్న మొత్తం తోలంతా కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇంతేనండి. ఇలా మొత్తం అంతా కూడా దీని మొత్తం ముక్కలన్నింటికి కూడా ఈ విధంగా తీసుకొని పక్కన పెట్టుకుందామండి. ముందు ఇలా మొత్తం అన్నింటికి ఒలిచిన తర్వాత వీటిని ఇప్పుడు మనం కొంచెం మ్యాష్ చేయాల్సి ఉంటుందండి. మొత్తం ఫిష్ ఇందులో అసలు ఎట్టి పరిస్థితుల్లో ముళ్ళు అది ఉండవండి. చాలా బాగుంటుంది, పిల్లలు తినడానికి కూడా చాలా బాగుంటుందండి. టేస్ట్ పరంగా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఫిష్. సో ఇలా మొత్తం అన్నింటినీ, ఈ ముక్కలన్నింటినీ కూడా ఈ విధంగా మ్యాష్ చేసుకోవాలండి. ఈ విధంగా పొడిలా చేసుకోవాలి. ఇలా చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు దీంట్లోకి నేను తీసుకున్నది 1.5 kgకి పైనే ఉందండి ఫిష్ ఇదంతా కూడా. దీనికి నేను 1/2 కిలో ఆనియన్స్ తీసుకున్నాను. ఇలా ఒక 100 గ్రాముల వరకు పచ్చిమిర్చి అండి. ఇదే మెయిన్ టేస్ట్ అండి ఇందులో, పచ్చిమిర్చి, కొత్తిమీరనే. ఇలా కొత్తిమీర కూడా ఎక్కువే పడుతుందండి ఇందులోకి మనకి. ఇలా తీసుకొని ముందుగా రెడీ చేసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ పై ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి మనము 200 ml వరకు ఆయిల్ వేసుకుందామండి. ఇలా వేసిన తర్వాత ఈ ఆనియన్స్ని బాగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకుందాము. ఇలా మొత్తం అంతా కూడా బాగా ఫ్రై అయిపోవాలండి. ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ పసుపు అండి. ఈ పసుపు కొంచెం వేసి ఒకసారి ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం తీసుకున్న క్వాంటిటీస్ని బట్టి వేసుకోవాల్సి ఉంటుందండి కారము. నేను తీసుకున్న దాన్ని బట్టి నేను 2 స్పూన్స్ వేస్తున్నాను. ఇది మన ఇంట్లో ఆడిచ్చిన కారం కంటే కొంచెం కారం స్పైసీగానే ఉంటుంది. దీంట్లోకి వేసుకొని మొత్తం ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకుందామండి. ఇలా వేసుకొని ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూను హోల్ మసాలా అండి. 1/2 స్పూన్ హోల్ మసాలా వేసుకొని ఇదంతా కూడా పచ్చివాసన పోయేలాగా బాగా ఫ్రై చేసుకోవాలండి దీన్ని. ఇప్పుడు ఇదంతా కూడా బాగా దగ్గరగా అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కొత్తిమీర వేసుకుందామండి. కొత్తిమీర వేసి ఇది కూడా కొంచెం బాగా దగ్గరగా మగ్గిపోవాలండి. ఇలా మొత్తం అంతా కూడా ఈ దగ్గరగా అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సాల్ట్ వేసుకుందామండి. నేను తీసుకున్న క్వాంటిటీకి నేను 1 స్పూన్ వరకు వేసుకున్నాను. ఇలా చూసి వేసుకోండి. ఇలా బ్యాచెస్ వైజ్ వేసుకోవడం వల్ల సాల్ట్ మనకి చాలా టేస్టీగా బాగుంటుంది కర్రీస్ అన్నీ కూడా. సో ఇప్పుడు ఇందులోకి మనము పచ్చిమిర్చి అండి, ఇలా మొత్తం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అన్నీ కూడా ఇందులోకి వేసుకుందాము. నేను సగం వచ్చి సెపరేట్ చేశాను, సగం పచ్చిమిర్చి మాత్రం మొత్తం సెపరేట్ చేయకుండా వేసానండి. అలా వేసుకునేటప్పుడు తినేటప్పుడు చాలా బాగుంటుందండి పచ్చిమిర్చి అలా వేసుకుంటే. ఇప్పుడు ఈ స్టేజ్లో మొత్తం మనము ఒలిచిపెట్టుకున్న ఈ మొత్తం ఫిష్ అంతా కూడా ఇందులోకి వేసుకొని మసాలాలంతా దీనికి పట్టేలా ఈ స్టేజ్ నుంచి మనం నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలండి దీన్ని. ఇదే మెయిన్ స్టేజ్ అండి ఇందులో. ఇది ఫ్రై చేస్తూ ఉన్నప్పుడు మనము హైలో అసలు పెట్టకూడదండి, సిమ్లో పెట్టుకుని నెమ్మదిగా ఇది కొంచెం లైట్గా టైం ఎక్కువ తీసుకుంటే ఎంత మనం తీసుకొని దాన్ని ఫ్రై చేసుకుంటూ ఉంటే అంత టేస్టీగా ఉంటుందండి. అది మనకి ప్రోటీన్ వాల్యూస్ ఎక్కువగా ఉండాలి అనుకునే విధంగా అయితే కొంచెం మనం ఒక 10 to 15 minutes ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. టేస్ట్ అలా కూడా చాలా బాగుంటుంది. కాకపోతే మనం ఇంకా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుందండి. ఈ స్టేజ్లోనే మళ్ళీ కొంచెం మనం ఒకసారి సాల్ట్ చూసుకొని ఇలా వేసుకుందామండి. వేసుకొని మిక్స్ చేసుకుంటే నెమ్మదిగా ఇలా మనం ఫ్రై చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుందండి. సిమ్లో పెట్టుకుంటూ నెమ్మదిగా కిందంతా కూడా అలా జస్ట్ అలా రోస్ట్ అవుతూ ఉండగా దాన్ని లైట్గా అలా తిప్పుతూ ఉంటే ఫ్రై చాలా బాగా ఫ్రై అవుతుందండి. సో ఇప్పుడు ఇందులోకి నేను 1 స్పూను ధనియా జీరా పౌడర్ వేసానండి. వేసి కూడా దీన్ని బాగా మొత్తం అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకుందాము. ఇలా మొత్తం అంతా ఇలా చిన్న మంట మీద పెట్టుకుంటూనే దీన్ని కొంచెం టైం ఎక్కువ తీసుకొని ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ గరం మసాలా వేస్తున్నానండి.
ఇలా ఫ్రై చేస్తున్నప్పుడే మనం ఈ మసాలాలు వేయడం వల్ల ఇవన్నీ కూడా ఈ పీసెస్కి బాగా పట్టి చాలా బాగుంటుందండి. ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. ఈ సొరపిడుపు అంటేనే అసలు చాలా టేస్టీ ఫుడ్ అండి. ఇది చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారండి. ఇది ఫిష్ తినని పిల్లలు కూడా ఈ పిడుపుని ఇలా చేసి పెడితే అసలు చాలా ఇష్టంగా తింటారండి. అసలు చాలా బాగుంటుందండి. ఇది టేస్ట్ చాలా బాగుంటుంది. దీంట్లో లెమన్ స్క్వీజ్ చేసుకొని తింటే రైస్తో పాటు చాలా బాగుంటుందండి. రైసు, పుల్కా, చపాతీలకు కూడా ఇది చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుందండి. సో ఇంతేనండి. ఇలా చిన్నగా చేసుకొని మనం ఫ్రై కంప్లీట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంతేనండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.